గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారని తెలిపారు. అలాగే SECENSUS.gov వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో స్వయం గణన చేసుకోవచ్చన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన 2027 ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు. రెండో దశలో జనాభా గణన చేపట్టడం జరుగుతుందని, దేశంలోని తొలిసారిగా ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం హౌ టు డూ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని మనం ఆలోచించినప్పుడు వచ్చినప్పుడు లాగిన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ. మీ మొబైల్ నెంబరు యూజ్ చేసి ఇందాక మీకు చెప్పిన విధంగా ఇది SC ఇవి చెప్పాను కదా, మీకు ఇన్యూమరేషన్ వెబ్ పోర్టల్ చెప్పాను. ఏంటి SC.census.gov.in ఈ పోర్టల్ మనం చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఒక కుటుంబానికి ఒక ఫోన్ నెంబరే. ఇప్పుడు కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటారు, నలుగురికి 4 ఫోన్ నెంబర్ ఉంటాయి, కానీ ఒక ఫోన్ నెంబరే ఉపయోగించండి. ఒక ఫోన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ మనం చేసినట్లయితే ఇట్లా మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయినట్లయితే మనం జియో టైగర్ హౌస్ యూజింగ్ GPS మనం చేసుకుంటాము. తద్వారా దాంట్లో ఫిల్ ఇన్ ద క్వశ్చనరీ ఉంటుంది. మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈ 35 క్వశ్చన్స్ కూడా మనం చేసుకుని రిసీవింగ్ ఐడి ఒకటి వస్తుంది. ఇది చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఇంటికి మన స్టాఫ్ వస్తారు. ఆ స్టాఫ్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఐడి చూపిస్తే మీరు ఫిలప్ చేసిన ఏదైతే మీ డాటాలో ఫిలప్ చేస్తారో దానికి, అదేవిధంగా ఇప్పుడు మీరు వెరిఫై చేసిన దీనికి మ్యాచ్ అయింది అనుకోండి సార్, నో ప్రాబ్లం, మీరు ఇన్యూమరేషన్ అయిపోయినట్టు లెక్క. ఒకవేళ చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే యూ కెన్ రెక్టిఫైట్. ఆ విధంగా మనం సెన్సస్ చేస్తామండి. ఈ సెన్సస్ వర్క్ మనం చేస్తున్నాము. యాక్చువల్గా ఈ సెన్సస్ వర్క్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎవరికైనా చాలామందికి ఐడియా ఉంటుంది, ఐడియా పవర్ లేకపోవచ్చు. కానీ బ్రిటిషర్స్ ఉండగా 1872 స్టార్ట్ అయింది. మొట్టమొదటి స్టార్టింగ్ 72లో స్టార్ట్ అయింది. 1880లో మనకి రిజల్ట్ ఇచ్చారు, 82 ప్రాంతంలో. తర్వాత ఈ సెన్సస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో, లేకుంటే మన కాకినాడ జిల్లాలో, లేకుంటే కాకినాడ మున్సిపాలిటీలో ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు, ఎంత మనకి హ్యూమన్ రిసోర్స్ ఉన్నది, మనకి ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది డెవలప్మెంట్ కోసం అనే అంశం పైన మనకి ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సర్వే. అంటే మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం మూడు పనులు చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి ఎలక్షన్స్ వర్క్, అది రాజ్యాంగబద్ధమైన పని. 2 న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ రెండవ పని. ఇక మూడవ పని చూసినట్టు ఈ సెన్సస్. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సెన్సస్లో ఎవరు కూడా నమోదు కాకుండా ఉండకూడదు. ఇది ఒక భారతీయుడిని అనే వ్యక్తి ప్రతి వారు కూడా ఈ జనన గణన మనంలో ఒక సభ్యుడిగా నమోదై ఉండాలి. అందుకోసం ప్రతి వారు కూడా భారతదేశ పౌరుడైన వారు ప్రతి వారు దీంట్లో నమోదై ఉండాలి. మొట్టమొదటి ఈ సెన్సస్ 2 రకాలుగా జరుగుతుందండి. మొట్టమొదటి స్టేజ్ అంటే 2 స్టేజ్లో జరుగుతుంది. మొట్టమొదటి స్టేజ్లో మనకి డోర్ గణన, అంటే ఇల్లు ఎన్ని ఉన్నాయి అంటే మళ్ళీ ఇల్లులో కూడా రకరకాల ఇల్లు ఉంటాయి. డాబాలు ఉంటాయి, అంటే టార్చర్ హౌసెస్, పెంకుటిల్లు, డాబాలు, మేడలు, ఇలా రకరకాల ఉంటాయి. అంటే ఏ కేటగిరీకి సంబంధించి ఇల్లు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుతం గణన మనం చేస్తున్నాము. దీనికి సంబంధించి ముందుగా మన కొంతమంది ఎంప్లాయీస్ మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముందు మనకి ఈ గణన అంతా చేరంటే ముందుగా మనకి కొంతమంది సిబ్బంది కావాలి. ఆ సిబ్బందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 12, 13, 14 తేదీలో 9, 10, 11 కదా, 9, 10, 11 తేదీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఫీల్డ్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళు సర్వే ఎలా చేస్తానికి ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో మీ అందరూ రండి బాబు ప్లీజ్ ప్లీజ్. ఇది చూసినట్లయితే 16/4/26 నుంచి 34/26 వరకు కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తాం. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 15 రోజులకి కూడా మనకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఎవరెవరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ రోజు చేసుకోవడానికి కూడా మనం ఒక యాప్ తయారు చేసాము. దానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 16న కొంతమందికి ఎవరు హానరబుల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, జిల్లా చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అది ఎంపీటీసీలు, అదేవిధంగా అక్కడ మనకి కార్పొరేషన్ సంబంధించిందే కార్పొరేటర్స్, మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు, ఇతర పెద్దలంతా ఎవరైతే ఉంటారో మరి పేరు చెప్పలేదు అని కాదు వచ్చి చెప్తున్న మామూలుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా మన స్టార్టింగ్ రోజు 6th రోజున సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకోవాలి. అది డిస్ట్రిక్ట్ వాళ్ళు లెవెల్లో మనం చూస్తామండి. అదేవిధంగా 17వ తేదీన చూసినట్లయితే మనకి సెక్రటరీ స్టాఫ్ మనకి చేసుకుంటారు. 17వ తేదీన సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం చేసుకుంటాము, హెడ్ స్టాఫ్ అని చేసుకుంటాము. 18వ తేదీన మనం చూసినట్లయితే ప్రామినెంట్ పర్సనాలిటీస్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ పద్మ అవార్డ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కల్చరల్ ఐకాన్స్ అండ్ సీనియర్ ఆర్టిస్టు, సెలబ్రిటీస్ 18వ తేదీన. అట్లాగే మనకి 19వ చూసినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెర్ఫ్ సిబ్బంది, మెప్పా స్టాఫ్ వాళ్ళు చేస్తామండి. అదేవిధంగా 20వ తేదీని చూసినట్లయితే ఎంజీఎన్ఆర్ స్టాఫ్ అందరినీ కూడా స్టాఫ్ లేబర్ అందరినీ కూడా మనం చేస్తాము. 27వ తేదీన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ లెవెల్లో మనం చేస్తాము. 22వ తేదీన ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ స్టాఫ్, జూనియర్ స్టాఫ్, కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టాఫ్ అంతా కూడా మనం చేస్తాము. 23న అంగన్వాడీస్ బెనిఫిషరీస్ అట్లాగే వాళ్ళు చేస్తాము. 24న ట్రైబల్ హ్యాబిటేషన్ చేస్తాము. 25 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తాము. 26న సెన్సస్ 5 కేరన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 26వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్లో మన గౌరవ కలెక్టర్ గారు వారి గైడెన్స్లో వారి యొక్క ఆదేశాల మేరకు మనం 5 కేరన్ వారి యొక్క ఇన్స్ట్రక్ట్ ప్రకారంగా మనం 5 కేరన్ స్టార్ట్ చేస్తాం 26వ తేదీన. దానికి ఒక స్పెషల్ ప్లాన్ తయారు చేస్తున్నాము. స్పెషల్ ప్లాన్ ప్రకారంగా అంటే ఇదంతా కూడా క్రియేట్ అవేర్నెస్ ది పబ్లిక్. అంటే మనకంతా కూడా పర్సన్స్ అంతా కూడా కొంచెం జీనియస్గా ఉన్నారు కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాము. 27వ తేదీన షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీ వర్కర్స్తో చేస్తాము. 28వ తేదీన ఎస్ఎస్జి మెంబర్స్, అదేవిధంగా డ్రైవర్సు, సర్ఫ్ వాళ్ళు, మెప్మా వాళ్ళు చేస్తాము. అదేవిధంగా 29న మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ పోలీస్ పర్సన్స్ చేస్తాము. 30వ తేదీన అది ఎంజిఎస్ వర్కర్స్ వర్క్షాప్ పెట్టి వాళ్ళు చేస్తాం. ఈ విధంగా మనకి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ సెన్సస్ మరి యాక్చువల్గా లాస్ట్ 20లో చేయాలి, కోవిడ్ వల్ల వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నాము. అవేర్నెస్ చేసుకుని సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం చేస్తున్నాం. అదే దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, గతంలో మనకి ఈ సెన్సస్ అనేది ఉపాధ్యాయులు వారు చేసేవారు, కాగితం మీరు చేసేవారు. ఇప్పుడు వారు కాకుండా ప్రత్యేకంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వం తద్వారాగా గణన జనన అనేది ఒక యాప్ ఇచ్చి ఈ యాప్లోనే మనం చేసుకునే అవకాశం మనకు కల్పించారు. అందువల్ల పేపర్తో దీనికి సంబంధం లేదు, అంతా కూడా డిజిటల్ కౌంటింగ్, డిజిటల్ వెరిఫికేషన్. దీనికి సంబంధించి అందరికీ మనవి చేసేది ఏంటంటే మనకి సిబ్బంది వచ్చినప్పుడు ముందు హౌస్ టు హౌస్ మనం సర్వే చేస్తాం, క్లాసిఫికేషన్ ఆఫ్ హౌసెస్. తర్వాత మనం జనన గణన మనం చేస్తాం. ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ మరలా ముందుగా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రోగ్రాం మనకు వచ్చింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా
మీ ఇంటి దగ్గరే ఉండి మీ ఫోన్లోనే మనం ఎన్యూమరేషన్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఎట్లా చేసుకుంటాము అంటే మనకి ఒక యాప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక వెబ్సైట్ ఇచ్చారు. దేనికంటే దాని వెబ్సైట్ ఏంటంటే _ ఇట్లా http -- ఇలాగ ఇచ్చి మన స్లాష్ ఇచ్చి SE అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ .census.gov.in ఆ పోర్ట్లో మీరు అందరూ అప్లోడ్ చేసుకోవచ్చు. మనందరికీ తెలిసి ఉంటుంది. ఆ పోర్ట్లో మనం అప్లోడ్ చేసుకున్నట్లయితే రండి కదా ప్లీజ్. మళ్ళా చూసినట్లయితే ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తాము. తర్వాత రియల్ పీపుల్ ఎన్యూమరేషన్ చూస్తే ఫిబ్రవరి నెలలో మనం చేస్తాం. అది మళ్ళీ మీకు వేరే చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తారు కాబట్టి ఎవరైతే అందరూ పీపుల్స్ అంతా ఉన్నారో మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్టయితే త్రూ మొబైల్ ద్వారాగా చేసినట్టయితే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. అప్పుడు మళ్ళీ మీరు చేసిన హ్యాపీగా ఉన్నట్లయితే రేపు పొద్దున మేము వచ్చినప్పుడు ఏదైతే మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ లోగో వస్తుందో ఆ లోగో చూపించుకొని మేము కూడా టాలీ చేసుకుంటే దట్స్ ఎనఫ్. ఈ విధంగా మరి మొట్టమొదటిగా మన భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా కొంతమంది ఫిజికల్గా నేను కూడా ప్రాక్టికల్గా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇబ్బంది ఏమవుదండి, ముఖ్యంగా చెప్తున్నాము, మీ ఓటీపీ మాకేమవుద్దండి. ఓటీపీ తీసుకుని మీ పర్సనల్ వివరాలన్నీ తీసుకుని మనం ఏమీ తీసుకోకండి. ఇది కేవలం భారతదేశంలో పౌరులైన మనం అందరం కూడా ఇది మన భారత పౌరుడిగా మనం నమోదవ్వాలి. దీనివల్ల మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర ప్రభుత్వం నుంచి కానీ అభివృద్ధి పరం చేసుకోవడానికి నిధులు మంజూరు అవడానికి ఇంత గణన ఉంది, ఇంత జనాభా కానీ ఒక ప్లాన్ మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి ప్రజలందరూ కూడా సహకరించి మరి ఏదైతే ఈ భారత ప్రభుత్వం సెన్సస్ ప్రకారంగా మనం చేస్తున్నామో ఈ సెన్సస్లో గణనలో మీరంతా సహకరించి మరి ఈ సెన్సస్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. నమస్కారం అండి.